మాటలిచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినము, ప్రభు పునరుద్ధరణుడై తిరిగి లేచిన దినము, ఆత్మతోనూ సత్యమతోనూ మనం తండ్రైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా వారి ఆరాధనలో నిశ్శబ్దంగా ఏకీవించాలని, దేవుని మాటలు వినడానికి మీరు అందరూ కూడా సిద్ధ హృదయాలతో ప్రభు ఆ ఒక్క మాటలకు చోటివ్వాలని తెలియపరుస్తూ మనం ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తాం. తండ్రి, గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరచాలి, కాపాడి సంరక్షించి మేము తెలిసి తిరిగి చేసిన ప్రతి కీడును, అపరాధాలను, పాపాలను మన్నిస్తూ క్షమిస్తూ తండ్రి మరొకసారి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశాలు మాకు ఇచ్చారు. మరి తండ్రి, ఈ ఆరాధనలో ప్రభుని జ్ఞాపకం చేసుకుని మన ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశాలు మాకు ఇచ్చారు. ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరిని దీవించింది తండ్రి. ఇక రాయలసిన వారు ఉన్నారు, త్వరగా మీ సన్నిధికి నడిపించండి. మరి వచ్చి మీ మాటలు విని మరి తండ్రి ఆరాధన విలువని తెలుసుకుంది. ఆరాధనకి పాత్రుడు మీరు, ఆరాధనకు యోగ్యులుగా మేము ఆరాధించగలిగిన స్థితిని మీ సంఘంలో మేము ఏర్పరచుకుంటాం. నమ్మకమైన వారిని మమ్మల్ని వచ్చుమని వేడుకున్నాం తండ్రి. మరి ఇంకా సంఘం విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి కృప చూపించి, ముఖ్యంగా మరి తండ్రి సంఘంలో ఉన్న ఆశీర్వాదాలను మేము గుర్తించి అవి సంపాదించుకోవడానికి తండ్రి మేము ప్రయాసపడటానికి మరి తండ్రి నిరీక్షణ గల వారమై మరి తండ్రి విశ్వాసముతో వేగరము కలిగి మీ సన్నిధిలో కలిగిన స్థితిని తెచ్చి ఈ సమయంలో మీ వాక్య పరిచయంలోకి వెళ్తారు. మీ పరిశుద్ధాత్మ సహకారం అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మరి ఆయా ప్రాంతాల్లో మీ వాక్యాన్ని అంటున్న తండ్రి ప్రతి సహోదరి సహోదరుని మరి దీవించండి. లైవ్ లో మీ వాక్యాన్ని ఎంతమంది అవుతుంది తండ్రి మరి సత్యం తెలుసుకుంటున్నారు. వారందరూ కూడా క్రీస్తు సభ్యులుగా మార్చబడ్డారు. మరి తండ్రి క్రీస్తు సభ్యులుగా తెచ్చుకొని మీ సంకల్పం ప్రకారంగా భక్తులు కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, బలపరచండి. ముఖ్యంగా మీ వాక్యాన్ని వివరిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహకారం మాకు ఇవ్వండి. అబద్ధం, అసత్యం నా నోట్లో లేకుండా ముఖ్యంగా తండ్రి మా తలపులు ఊహలతో ఉద్యోగాలతో మరి తండ్రి సత్యాన్ని మేము తప్పుదారి పట్టించుకుంటాం. మీ పరిపూర్ణ మరి ఆత్మ జ్ఞానమును బట్టి ఇవ్వండి. మీ కోపతాలు విడిచిన వారికి వినిచేవండి, గ్రహించే హృదయాలు ఇవ్వండి. ముఖ్యంగా విని ఆ మాటలు హృదయంలో బదిలిపరుచుకునే భాగ్యాలు దయచేయండి. ఎంతో మంది అసత్యములు, అబద్ధాల్లో, హేయమైన తండ్రి పరిస్థితుల్లో, పరిణామాల్లో నడుస్తున్న వారు మేము చూస్తున్నాం. మరి అయినప్పటికీ కూడా మీ కుమారుల ద్వారా సత్యం తెలుసుకునే అవకాశం ఇచ్చారు. విలువక మిమ్మల్ని ప్రేమించే మనసులో మాకు ఇస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులను నన్ను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. చెప్పే ప్రతి మాట మీద కూడా మీరు మనసు ఉంచాలని కోరుకో. ఎందుకంటే వాక్యం విలువైనది, వాక్యం శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన విలువైన వాక్యాలు మరి వింటున్నా నా సహోదరి సహోదరులు మీ అందరికీ మరొకసారి క్రీస్తునామమున హృదయపూర్వక తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో లైవ్లు ఉండి దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. మరి ప్రతి ఒక్కరికి నాలుగు సంఘం నుంచి హృదయపూర్వక తెలియపరుస్తూ విలువైన దేవుని సంగతులు మనం గ్రంథం నుండి నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన భాగ్యం క్షమాపణ. ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనం అందరము కూడా కనికరించబడి, క్షమించబడి ఆయన సన్నిధికి మనం రాగలిగి ముఖ్యంగా నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులుగా ఎంచబడ్డాం. ఇది ప్రభు వలన మనకు దొరికిన భాగ్యం. ఇది
ఈ పరిశుద్ధత ఈ సంఘములో ఆయన బిడ్డలుగా దొరికిన భాగ్యం మనం గొప్పవాడు, మన జీవితంలో పరిశుద్ధత ఉన్నదను, మన జీవితంలో యథార్థత ఉన్నదను దేవుడు మనకిచ్చిన వాడు కాదు. ఇక అర్థమవుతుందా? కేవలం ఈ అర్హత ఎలా వచ్చింది తెలుసండి? ఇది ఎలా వచ్చింది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ విషయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు సంఘానికి ఈ మాట జ్ఞాపకం చేస్తూ తెలియపరుస్తాడు. 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాడు. మీరు విశ్వాసము దేని ద్వారా? విశ్వాసం చాలా ప్రాముఖ్యం. మీరు విశ్వాసము ద్వారా దేని చేత? విశ్వాసము ద్వారా కృప చేతని. ఇప్పుడు రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసం ఉంచుతుంటే విశ్వాసము ద్వారా కృప వెళ్తుంది. ఓకేనా? అది మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. రక్షింపబడడానికి మనం గొప్పవారం లేదు. ఓకేనా? కింద చదువుతాం. ఏది? ఇది క్రియల వలన కలిగినది. ఏది? రక్షణ. అంతేనా? 8వ వచనంలో ఏం చదువు? విశ్వాసము ద్వారా కృప చేత ఏమయ్యా? రక్షింపబడ్డాం. ఈ రక్షణ మన క్రియలను బట్టి కలిగినది. అంటే మన పరిశుద్ధమైన జీవితం, మనం గొప్పవాడమను, విలువైన జీవితం మనకు దొరికిన భాగ్యం ఇది కాదట. ఇది కేవలం చెప్తున్నాడు. ఇది దేవుని వరం. అర్థం చేసుకుంది. ఇది కేవలం దేవుని వరం. అంటే దేవుని వరాలు మన గొప్పతనం అదండి. అంటే ఎంత కృపైన ఇవ్వగలదు వరం. అది దేవుని యొక్క వరాలకున్న గొప్పతనం. అంటే ఇప్పుడు ఆ వరం దగ్గర మన క్రియలు ప్రాముఖ్యమైనవి కాదు. మీకు అర్థమవుతుందా? ఆ వరము ఇది దేవుని వరము అని అన్నాడు. మనం రక్షింపబడడానికి దేవుని వరం మన క్రియలను బట్టి ఇవ్వబడినది కాదు. మనం గొప్పవారం అయితే ఇవ్వబడినది కాదు. మనం మంచివారు అని ఇవ్వబడినది కాదు. ఈ వరానికి విశ్వాసం ఉంటే చాలట. అందుకని విశ్వాసము ద్వారా గొప్ప. అంటే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11:6 వచనంలో చెప్తాడు. అంటే విశ్వాసం లేకపోతే అసలు దేవుడికి నేను అసలు నచ్చమంట. మీకు అర్థమవుతుందా? విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఓకేనా? రాసుకున్న అవసరం అయితే హెబ్రీ పత్రిక 11:6 వచనంలో అన్నాడు. అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెతకవానికి ఫలము దయచేయవాడని నమ్మవాడు కదా. ఆ నమ్మకాన్ని గుర్తించేదే విశ్వాసం. విశ్వాసం ఎలా కలుగుతుంది? అంతే కదా. రోమపత్రిక 10:17 వచనంలో మాటల అవే కదా. విశ్వాసం ఎలా కలుగుతుంది? ఇప్పుడు వినాలంటే ఏం చేయాలి? అవునా కదా? చెప్పే కాడికి రావాలి. ఎక్కడ చెప్పబడుతుంది? సంఘంలో వాక్యం చెప్పబడుతుంది. సంఘంలో బోధింపబడుతుంది విశ్వాసాన్ని పెంచే వాక్యం. కాబట్టి సంఘానికి మనం దూరం కాకూడదు. సంఘానికి వెలుగులు జీవించడానికి మనం ఇష్టపడం. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? ఇదే కొద్ది మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే కొద్ది హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతాం. దేవుడి ఇష్ట కష్టాలు తెలుసుకో. దేవుడు మనపై ఆనందించే అవకాశం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. విశ్వాసం అనుకున్న గొప్పతనాన్ని ఇక్కడ చెప్తాడు. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి దేని మూలమున? చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతములుగా. అంటే విశ్వాసాన్ని అనుకున్న గొప్పతనం చూడండి. విశ్వాసం ద్వారా కృప ఇవ్వబడుతుంది. అవునా? కృప పొందిన వారికి రక్షణ దొరుకుతుంది. అవునా? విశ్వాసం ఉంటే అండర్లైన్ చేసుకుంటే విలువైన మాటలకి
ఇప్పుడు విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? ఎఫెసీ పత్రిక మనకి జ్ఞాపకం రావాలి. విశ్వాసం ఉంటుంటే కృప ఇవ్వబడుతుంది. కృప మనల్ని ఏం చేస్తుంది? అంతే కదా. ఇప్పుడు కృప ఇవ్వబడి రక్షణ పొందిన వాడు దేవునికి ఎలా జీవించాలి? హెబ్రీ పత్రికలో అని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం లేకపోతే అసాధ్యం. అర్థమైందన్నమాట. అంటే దేవునికి ఇష్టం అవ్వాలంటే కంపల్సరీ ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం యొక్క గొప్పతనం చూడండి. వినే కొద్ది విశ్వాసం పెంచుకోండి. అవునా? వినకపోతే ఏం దొరకదు మనకి? వినకపోతే ఏం కలగదు మనకి? విశ్వాసం కలగదు. ఏమైనాలే? ఏమైనాలి? ఏదో ఒకటి వినాలా? ఏదో ఒకటి వింటే విశ్వాసం కలిగేదా? అక్కడే అన్నాడు హెబ్రీ రోమపత్రిక 10:17 క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగు. క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగు. అంటే విశ్వాసం ఎలా కలుగుతుంది? క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగు. క్రీస్తును గూర్చిన మాటల వలన ఏం కలుగుతుందని తెలుసా? విశ్వాసం కలుగుతుంది. అందుకనే క్రీస్తు మాటను త్రోసేయకూడదు. ఓకేనా? క్రీస్తు మాటను నిర్లక్ష్యం చేయకూడదు. కంపల్సరీ క్రీస్తు బోధలు మనం వింటా ఉండాలి. క్రీస్తు మాటల మీద మనం మనసు పెడుతూ ఉండాలి. అది అన్నాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నామా? తీర్చబడ్డామా? అది అంటే ఇప్పుడు విశ్వాసం లేకపోతే చెప్పండి. విశ్వాసం లేకపోతే ఒక్కసారి పేజీ తిరగేయండి. అక్కడ ఉంది 3 అధ్యాయంలో 11 వచ్చి 3 అధ్యాయం 11 వచ్చి నీతిమంతుడు లేడు. ఎందుకని నీతిమంతుడు లేడు? ఎందుకని? నీతి ఎలా కలుగుతుంది? నీతి ఎలా కలుగుతుంది అంటే విశ్వాసం ద్వారా కలుగుతుంది. ఎప్పుడు? అంతే కదా. అంటే ఇప్పుడు విశ్వాసం ఎవరి ద్వారా కలుగుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోండి. విశ్వాసం అనేదే, నమ్మకం అనేదే క్రీస్తు ద్వారా ఏర్పడు. ఓకేనా? ఇప్పుడు ఈ విశ్వాసం ఎప్పుడైతే మనకి ఏర్పడిందో, క్రీస్తు మీద ఎప్పుడైతే విశ్వాసం వచ్చామో క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? నీతిమంతులుగా తీస్తున్నాడు. ఒక మాట మనం అర్థం చేసుకోండి. మరి క్రీస్తుకు ముందు నీతి లేదా అమ్మా? క్రీస్తుకు ముందు నీతి లేదంటే ఇక్కడే ఉంది చూడండి. ఒకసారి ఇదే 3 అధ్యాయం రోమపత్రిక ఒకసారి 25 వచ్చిన చదువు. పూర్వము చేయబడిన పాపములకు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన అంటే ఎవరో తండ్రి తన నీతిని ఏం చేయాలనుకున్నాడట? పూర్వం అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రాకముందు పూర్వము. ఓకేనా? నీతిని కనపరచాలనుకున్నాడట. ఎవరికే? తన ప్రజలైన ఇశ్రాయేలీకి. ఇప్పుడు ఆయనతోనే చెప్తున్నాడు నీతి. ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందని చూడన మాటలు క్రీస్తు యేసు రక్తమునందని విశ్వాసము ద్వారా ఆయనను ఎవరిని? అది తండ్రి అంటే క్రీస్తుని కరుణాధారము మాట చూడండి. కరుణకు ఆధారం అంటే ఎవరో? అంటే దేవుడు ఎంత కరుణ చూపించాడో ఆధారం లేకుండా చేయలేదట. మీకు అర్థమైందా? కరుణాధారముగా ఎవరిని? అంటే దేవుడు కరుణామయుడని చెప్పడానికి ఎవరో రుజువు? యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? కరుణామయుడు క్రీస్తే. మీకు అర్థమవుతుందా? ఆ కరుణ తండ్రి ద్వారా ఏర్పడిందని కనపరిచాడు కుమారుడు. కరుణాధారమైన దేవుడి కరుణాధారం
ఎవరంటే యేసుక్రీస్తు. అందుకని పూర్వము మన పాపములను విసర్జించడండి ఎంత గొప్ప విషయం అంటే. చిన్న తప్పు చేస్తుంటే కుటుంబాల్లో మనం క్షమించుకోలేము. అవునా? చిన్న కోపాలు వస్తుంటే మనం అవి పోలేని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఎవరినే కోపం, ఇక అది తీరకపోతే కక్షలు పెంచుకోవాలి. మీకు అర్థమవుతుందా? అది తీరేదాకా కుటుంబాన్ని మనం ఇబ్బందుల పాలు చేసుకో. చిన్న చిన్న తప్పులు, అవునా కదా? ఈ తప్పులకే, ఈ పాపాలకే, ఈ అపరాధాలకే మనం చిన్న 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 పొరపాట్లకే క్షమాపణ బలం లేనివాడిగా ఉంటుండే మరి ఇంత ఘోరమైన పాపాలు చేసి ఎలా క్షమించగలుగుతున్నాడు మనల్ని? అర్థమవుతుంది? ఇంత ఘోరమైన పాపాలు. ఒక విషయం చెప్పిన ఇంత వాక్యం అర్థమైన ఏదో అపరాధంలో పడతనే ఉంటుంది వ్యక్తి. సత్యం జరిగినా సరే 100% మనం సరెండర్ అవ్వలేకపోతాం. అయినా ఇంకెందుకు క్షమిస్తున్నాడంటే ఈరోజు సరిదిద్దుకుంటాం. ఈరోజు సరిచేయబడి ఆయన ద్వారా కనికరించబడతామని దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? కృపనిస్తాం. కృప మన పౌరులు అంటాడు. కృప వెంబడి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కృప మనల్ని రక్షిస్తుంది. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఈ రక్షణ కానీ, ఈ క్రైస్తవ్యం కానీ, నేను పరిశుద్ధులని చెప్పుకునే జీవితం కానీ ఇది మన గొప్పతనం వలన కలిగినది కాదు. కేవలం క్రీస్తు యేసులో క్షమాపణ ద్వారా దొరికిన భాగ్యం. మీకు అర్థమైంది? అందుకనే ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. ఎవరికే? ఇశ్రాయేలుకి. అంగీకరించారా? వద్దన్నారు. మీకు అర్థమవుతుందా? అందుకే కదా 1 తిమోతి పత్రిక 1:15 అంటాడు. 1 తిమోతి 1:15 చూడండి. 1 తిమోతి 1:15 1 తిమోతి 1:15 అక్కడ ఆ విషయం మనకి తెలియదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యం అన్న. క్రీస్తు వచ్చాడు అనడానికి ఏదో రుజువు తెలుసా? వాక్యం రుజువు. దేని కొరకు వచ్చాడంటే క్రీస్తు కేవలం పాపులను రక్షించడానికి వచ్చాడు అనేది వాక్యం ప్రమాణమైంది. మీకు అర్థమవుతుందా? రుజువైనది. వాక్యము నమ్మదగినది. యేసుక్రీస్తు పాపుల కొరకు లోకానికి వచ్చాడని చెప్పడానికి వాక్యం నమ్మదగినదంట. పూర్ణ అంగీకారం అంటే ఎవరికి పూర్ణ అంగీకారం? పూర్ణ అంగీకారం ఎవరికే? విశ్వసించేవాడికండి. క్రీస్తుని విశ్వసించే వాడికి పూర్ణ అంగీకారం. మళ్ళీ నువ్వు హృదయంలో సందేశించవలసిన విషయమేమి లేదు, అనుమానించవలసిన విషయమేమి లేదు. నిన్ను పూర్తిగా నీ పాపము నుంచి రక్షించగల సమర్థుడని నీ పూర్ణ అంగీకారానికి యోగ్యుడైనా ఆయన యోగ్యుడని నిన్ను నమ్మించగలిగినది తెలుసా? కళ్ళు బొల్లు మాటలు కాదు, వాక్యం. వాక్యం నిన్ను నమ్మించగలదు, నీలో నమ్మకాన్ని ఏర్పరచగలదు. ఆయన సమర్థుడు అని, ఆయన పాపాలను తీసేయగలడని నమ్మించగలదు. ఆయన పాపి కాడు అని నిన్ను నమ్మించగలదు. ఎందుకంటే ఆయన ఏ పాపమును పిలాతు రోమ గవర్నర్ కనపడలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. వండర్ఫుల్ వాల్యుబుల్ జీవితం కలిగిన వాడు ఈ జగత్తులో ఎవరన్నా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే పాపమును క్షమించగలడు. యేసుక్రీస్తు ఒక్కడే పాపములను తుడిచేయగలడు, పాపాలను మరిచిపోగలడు. నేను మన జీవితంలో ఒకసారి ఏదన్నా మన కుటుంబంలో కానీ మనకి నచ్చిన వ్యక్తి కానీ చిన్న పొరపాటు చేస్తే జీవిత కాలం అంతా మనసులో పెట్టుకుంటాం, అవునా? కానీ యేసుక్రీస్తు అలా పెట్టుకున్నవాడు కాదు. యేసుక్రీస్తు దాన్ని మరిచిపోగలిగిన వాడు, దాన్ని తుడిచిపెట్టగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అదినే కీర్తనకారుడు మాట్లాడుతూ చూడండి. కీర్తన గ్రంథంలోనికి మనం
కీర్తన గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతుంది, అద్భుతమైన మాట. మనం చదువు కీర్తన గ్రంథం ఒకసారి కీర్తన 43 వచ్చి తీసారా? చూడండి, 3 వచ్చింది. అమ్మా, నీ వెలుగును నీ సత్యమును, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము. ఏవి? వెలుగు సత్యం. అవి నాకు ఏం చూపిస్తున్నాయట? త్రోవ. ఎక్కడికి? చూడండి, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు, నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. ఆయన సన్నిధికి నడిపించలేదట? కాదండి, వెలుగు సత్యం, వెలుగు సత్యం. ఓకేనా? వెలుగు సత్యం ఎక్కడికి నడిపిస్తున్నాయంట? మనకి త్రోవ చూపుతున్నాయి. ఎక్కడ? లోపంలో. ఎక్కడికి? ఆయనున్న నివాస స్థలానికి మనల్ని ఏం చేస్తున్నాయట? తోడుకొని వస్తున్నాయట. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఒక మాట 62 వచ్చాయి. తీసారా? 6 వచ్చింది. 62 వచ్చి 6 వచ్చి ఆయనే ఎవరట? అది ఆయన నివాస స్థలానికి నడిపేస్తాడు. ఆయన ఆశ్రయ దుర్గమట. ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆ మాటలు వచ్చిన ఆయనే అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనే ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారం. రక్షణకు ఆధారం ఎవరంట? అమ్మా, రక్షణకు ఆధారం ఎవరంట? వినాలి, దేవుడు. ఓకేనా? ఇందాక లోపల పత్రికలో ఒక మాట మనం చదువుకున్నాం. ఏమని? క్రీస్తుని ఎలా బయలుపరిచాడు మనకి? క్రీస్తుని మనకి ఎలా బయలుపరిచాడు అన్నాడు యూదులతోటి పౌలు? కరుణాధారముగా. ఆయనను దేవుడు కరుణాధారముగా బయలుపరిచాను. అంటే ఇప్పుడు కరుణకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు. ఓకేనా? రక్షణకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు. ఇశ్రాయేలుకి రక్షణకు ఆధారం యెహోవా నామం. ఇప్పుడు సర్వలోకానికి రక్షణాధారం నామం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు పరిశుద్ధ నామం. ఆయన నామమే ఆధారం. దేనికి? రక్షణకు ఆధారం. అది నా మాటలు చెప్తున్నా, చూడండి. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింప ఎక్కడి నుంచి? ఆయన నివాస స్థలం నుంచి ఏమవకూడదంట? కష్టాల నుంచి ఏమవకూడదు. అది ఇప్పుడు మనల్ని కదిపి కూడా ఎవరనుకుంటున్నారు? దుష్టుడు ఎలా కదుపుతున్నాడు? యోగుడు ఎలా కదుపాడు? మీకు అర్థమవుతున్నా? అది ఆయనకి ఆ టెస్ట్ సరిపోతుంది కాబట్టి అంత భయంకరమైన టెస్టులతో ఆయనకి అర్థాలనుకున్నాడు. కదిలాడా? పడ్డాడా? ఆయన నివాస స్థలానికి దూరం అయ్యాడా? కాబట్టి మన స్థితుల్లో
మన పరిస్థితుల్లో ఎన్నో 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 సమస్యల నుంచి మనల్ని పడగొట్టాలని చూస్తాం. పడిపోవడానికి మనం సిద్ధంగా ఉంటాం, నిలబడడానికి స్థిరపడాలి. కదిలే పరిస్థితి వస్తాయి కనుక ఆశ్రయించాలి, దైవం మీద ఆధారపడాలి. ఫోన్లో ఏదో అవకాశం దొరికింది పోవడం బయటికి అనుకోకూడదు. ఈ విధంగానైనా దేవుని పని ఎక్కడన్న పరిస్థితులు మనం ఏనాడు ఉండకూడదు. ఇక అర్థమవుతుంది తెలిసిందే. అసలు భక్తులు మాట్లాడిన మాటలో అనుదినము ఆయన గడప యొద్ద కాల్చుకున్నారట. ఎవరి గడప యొద్ద? దేవుని ద్వారం యొక్క గడప యొద్ద కాల్చుకున్నారట. దేనికోసం తెలుసా? నీ మందిరములందు ఏమున్నాయి? నిత్యము సుఖములు కాదు. నీ మందిరంలో నిత్యము సంతోషం ఉంది. ఎంత గొప్ప మాట! నీకు మాట చూపిస్తాను చూడండి. ఇక్కడ 8వ వచనం చదువు. అమ్మా, జనులారా ఎల్లప్పుడు ఆయన యందు ఏం చేయాలట? ఆయన యందు జనులందరూ ఆయన యందు ఏమొచ్చారట? దాన్నే క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? దాన్నే క్రొత్త నిబంధనలో ఏమన్నాడు? వాక్యం ఏంటంటే ఏం కలుగుతుంది? అది ఆ నమ్మకం మీద తెలుసా? విశ్వాసం. విశ్వాసం దేవుని మీద ఎల్లప్పుడూ ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకంలో స్థిరపడాలి. అది అప్పుడు ఇది నిజమా అన్నా కదా మనం నమ్మే పరిస్థితి రాదు. అందుకే అంటాడు ఆయన సన్నిధిని అమ్మా మీ హృదయములను ఏం చేయాలంట? ఎక్కడ? ఆయన సన్నిధిలో అమ్మా ఏం చేయాలంట? మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు దేవుడికి కావాల్సింది ఏం చెప్పండి? అది మన హృదయానికి ఆశ్రయం. ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించాలి. మీకు అర్థమవుతుందా? మన పాపాలు మనం ఒప్పుకోవాలి, మన అపరాధాలు మనం ఒప్పుకోవాలి. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుంది? క్షమాపణ. మనం చదువుకున్న ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? మన అపరాధాలకి మనకి ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఒక మాట మీకు చూపిస్తాను. 68వ కీర్తన తీసా 19 వచ్చిన అమ్మా, ప్రభువు స్తుతులందురుగాక. అమ్మా, అనుదినము ఆయన మా భారము దేవుడు భరించేవాడు కాబట్టి స్తుతించాలి. మన పాప జీవితాన్ని ఆయన భరిస్తాడు. అవునా? ఇశ్రాయేలునట దేవుడు 40 సంవత్సరాలు భరించాడంట. ఎక్కడ? అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు అనుదినము ఇశ్రాయేలు భారం భరించాడంట. అందుకని ఆయన స్తుతించాడంట. మరి యేసుక్రీస్తు మన పాప భారాన్ని భరించాడు. అవునా? ప్రయాసపడి ఇక మత్తయి సువార్త 11:28 చెప్పినదే కదా, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా. అసలు అలా పిలిచి కూడా ఎవరున్నారండి? మీకు అర్థమవుతుంది? ఎవరన్నా కదా అసలు సాయమని వీళ్ళ దగ్గర దొరికితే సాయమని వస్తాయి. అలా తప్పించుకుని వెళ్ళిపోయే వాళ్ళు లేరా? అదే కదా, వీడు వచ్చాడంటే మొత్తం మీద అబ్బాయి ఎలాగ మొత్తం మీద సాయం పొంది వెళ్తాడో లాగేస్తాడు రా బాబు, మొత్తం లేదని చెప్పనేసి దొడ్డని కానీ చెప్పిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. నీకు అర్థమవుతుందా? మన ఆర్థిక ఇబ్బందుల్లో చిన్న చిన్న సమస్యలు సాయానికి వెళ్తే చేదరించుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎవరో ఉంటారు గమనించి ఆ మనసు దేవుడిచ్చి. అంటే మీకు అర్థం అవ్వాలి ఒకసారి. అంటే మన కష్టం వచ్చినప్పుడు సాయం చేయడానికి మనం భరించిన వాళ్ళు అసలు మన పాప బ్రతుకుల్ని ఎలా భరించడానికి యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? ఎందుకు ప్రతిని భరించగలిగాడంటే కేవలం కృప ఇచ్చింది. అసలే ఆ భరించడానికి ఆ మనసుకి ఉన్న గొప్పదనం ఏంటంటే కృప, కనికరం. కనికరం అంటే తీర్పుని మించి ఉంటదట. అద్భుతమైన మాట్లాడి కనికరం దేని మించి ఉంటదని తెలుసా? కనికరము తీర్పుని మించి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పాపివి అని వేలెత్తి చూపించదంట. ఏది? కనికరం. అర్థమవుతుందా?
నీ గుణం చెడ్డది అని చూపించదంట. అందుకనే వ్యభిచార స్త్రీ పట్టబడిన అమ్మాని పిలగలిగాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇశ్రాయేలు అందరూ ఇదిగో ఈ వ్యభిచారిని ధర్మశాస్త్రంలో మోసే రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు, నువ్వేం వదిలేస్తావో ఈ అన్నారు యేసు ప్రభు చెప్పాడు. అసలే ఈవిని ఎలా శిక్షించమని యేసు ప్రభు చెప్తాడని శిక్షించడానికి రెడీగా రాళ్ళు పట్టుకుని ఉన్నారు. అవునా? ఎంత మాపడం చాలా తెలియదు. తప్పులో దొరికిన వాడు కొట్టడం చాలా తోలిక. అవునే కదా? తప్పు చేసినోడు కూడా కొట్టేస్తాడు, దొరికాడు కాదు. అవునా? తప్పు చేసినోడు కూడా పట్టబడగానే ఇవి నిందితురాలు, ఈయన ముద్దాయి, ఇక అర్థమవుతుందా అని చెప్పగానే, నేరస్తుడు అని చెప్పగానే లోకం దొరికితే అందరూ దెబ్బేయాలి. కానీ దెబ్బ పడకుండా క్షమించగలిగిన వాడే ఎవరన్నాడు అంటే ఆ గుణం ఉన్నవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మీలో పాపం లేనివాడు మొదట రాయి వేసి వెళ్ళాను అన్నాడు. ఇక అర్థమవుతుందా? అందరూ సరి తక్షణం చేసుకుంటారు. ఒక్కసారి తమ హృదయాల్లో తొంగి చూస్తే ఎవరిలోని మంచితనం లేదు, ఎవరిలోని పరిశుద్ధత లేదు, ఎవరిలోని పాపం లేని జీవితం కనపడుతుంది. వాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. కొట్టడానికి ఎవరో సాహసించలేదు. యేసుక్రీస్తు బోధలో అంత ఘనమైనది. దొరికడు కాదా దెబ్బేద్దామనే పరిస్థితులు కాదు. నువ్వు ఆఖరికి బోధ చేస్తున్నప్పుడు కొట్టినా తలదించుకుని వెళ్ళిపోయే క్రైస్తవం ఈ లోకంలో ఉంది. కక్షలు తీర్చేది కాదు. నువ్వు దేన్ని చేసినా సరే క్షమించగలిగినది, నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలిగింది. నువ్వు ఆఖరికి ఉగ్రవాది అయినా సరే నీకు మంచి మనసు ఇవ్వాలని ప్రార్థించగలిగిన గొప్పతనం క్రీస్తు యొక్క విశ్వాసం యొక్క క్రైస్తవం ఎన్నుకున్న ఆ గొప్ప మనసు ఆ క్రీస్తులో నుంచి కలిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన అనుగుణము మా భారము భరించుతున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి, రక్షణకు కర్త ఎవరట? రక్షణకు కర్త ఎవరట? ఇంకో దేవుడి వైపు తిరిగిన దొరకదు. రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఈ నామముననే తప్ప మనుషులు ఇవ్వబడిన ఏ నామములో మనం ఏం పొందలేము, రక్షణ పొందలేము. అపొస్తలుల కార్యములు 4:12 చెప్తున్నాడు అపొస్తలుడైన పేతురు, అయ్యలారా, యూదులారా, ఇశ్రాయేలులారా, ఈ నామముననే మీకు నాకు ఏముంది రక్షణ. ఏ నామమున రక్షణ వద్దు. ఇంకా నాలేమన్నారు, ఈ నామమును ఎంత మాత్రమును మీరు స్వార్థ ప్రకటించవద్దు. ఈ నామము లేకుండా చెయ్యాలనే కదా మేము శిలువలో చంపేసామని. కానీ అలాగే అర్థం కాలేదు. ఆయన కరుణాధారంగా ఇశ్రాయేలుకి సమస్త లోకానికే ఆయన ఏం చేశాడు? బయలుపరిచాడు. ఆయన చనిపోతేనే, ఆయన రుధిరము కారితేనే క్షమాపణ దొరుకుతుందని ఇశ్రాయేలుకి అర్థం కాదు, అపవాదికి అర్థం కాలేదు. అసలు చనిపోవడమే దేవుడి సంకల్పమైన. చనిపోతేనే ఉంది మరణం మీద ఆయనకి విజయం, అపవాది మీద అపజయం. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని కిందకి చదువుతూ ఇంకో మాట 20 వచ్చిన, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడైన. పూర్ణ పూర్ణ అంటే అర్థం ఏంటి? ఫుల్ పీడ్ అనమాట. మన ఆత్మ నిత్య రాజ్యం చేరే వరకు కూడా ఆయన భక్తుడు. నీ ఆత్మ నా ఆత్మ పరలోకానికి చేరే వరకు కూడా ఆయన నమ్మకం భరోసా ఇవ్వగలిగిన వాడు. నీ ఆత్మకి నా ఆత్మకి అర్థమవుతుందా? ఇవ్వగలమా? మనం ఇవ్వగలమా భరోసా? యేసుక్రీస్తు ఒక్కడే. మీకు అర్థమవుతుందా? ప్రతి వస్తువుకి వారంటీ మహా అయితే సంవత్సరం 2 సంవత్సరాలు, అందుకు మించి ఏమంటుందా వారంటీ. అది గ్యారంటీకి వస్తే 6 నెలలే. అవునా? కానీ యేసుక్రీస్తు మన ఆత్మకి వారంటీ యుగ యుగాలు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? యుగ యుగాలు జీవింపజేయగలిగిన సమర్థుడు, నిత్య నరకం నుంచి తప్పించగలిగిన యోగ్యుడు యేసుక్రీస్తు. అటువంటి గ్యారంటీ ఎవరు ఇవ్వగలరండి? వారంటీ ఎవరు ఇవ్వగలరు? ఆత్మకే. మీకు అర్థమవుతుందా? నువ్వు చనిపోవో, నిన్ను బ్రతికిస్తాను, నిన్ను బ్రతికే ఉంచుతానని గ్యారంటీ ఇవ్వగలిగిన వారు ఎవరున్నారండి? యేసుక్రీస్తు ఒక్కడే. ఈ రోజు వరకు కూడా మనం బ్రతుకుంటున్నాం. మన ఆత్మ గ్యారంటీ ఎవరనుకున్నారు? పూర్ణ రక్షణ. కొంతకాలం లేదు, పూర్తిగా మనం రక్షించగలిగిన యోగ్యుడు యేసుక్రీస్తు ఒక్కడే. కింద ఇంకో మాట అన్నాడు, మరణము తప్పించుట
మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమున ఉన్నది. ఆయన చేతిలో ఉన్న మరణం తప్పించాలంటే మరెవరో తప్పించలేదు. తప్పించగలరంటారా? పాతాళం నుంచి తప్పించేవాడు ఎవరు లేరు. మరణం నుంచి తప్పించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. మరణంలో నుంచి జీవంలోకి దాటించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. అసలు ఆ క్రీస్తు మీద మనకే ప్రేమ, ఆ క్రీస్తు మీద నమ్మకం ఎంత ఉంది, విశ్వాసం ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది అర్థం చేసుకోండి. మన పాపంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మన పాపంలో జీవిస్తున్నప్పుడే మన కొరకు ఆయన జీవితాన్ని బలియాగం చేసిన యేసుక్రీస్తు. కాబట్టి అటువంటి క్రీస్తు మీద మనకి నమ్మకం ఎంత ఉంది అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అన్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయి. అవి నాకేం చేస్తాయో తెలుసా? త్రోవ చూపును. నీ నివాస స్థలానికే త్రోవ చూపును. యోహాను సువార్త 1:4 ఎవరిలో? క్రీస్తు. ఆయనలో జీవముండేను. ఆ జీవము ఇప్పుడు వెలుగా చెప్పండి. పై వచ్చుకోవాలనుకుంటా నేను లోకములకు. అవునా? అద్భుతమైన మాటలో యేసు ప్రభు తన జీవితంలో చెప్పగలిగాడు. ఇటువంటి క్రీస్తుని త్రోసేసుకుంటుందండి మాకు. అది మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన మాట. అది అన్నాడు, ఆయనలో జీవము నేను, ఆ జీవం మనుషులకు. అంటే ఇప్పుడు లోకానికి మనుషులకు వెలిగించేవారు ఎవరట? అంటే మన జీవితం కొనసాగడానికి జీవనోపాధి కొరకే మనకు పగలిచ్చేవాడు సూర్యుడు అయితే, మన ఆత్మీయ జీవితానికి వెలిగించేవాడు నీతి సూర్యుడు యేసుక్రీస్తు. లోకానికి వెలుగండి. పాపములో, చీకట్లో, మరణంలో బ్రతుకుతున్న వారికి వెలుగు యేసుక్రీస్తు ఒక్కడే. మన చీకటి జీవితాన్ని వెలిగించగలిగిన వాడు. ఆ వెలుగు చీకటిలో. చీకటి అంటే మనసులో ఉన్న పాపం. మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆ వెలుగు ప్రకాశిస్తుందంట. ఈ లోకమనే అంధకారమనే చీకటిలో ప్రకాశిస్తుందంట. చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి ఏం చేయలేకపోతుందంట. చీకటి ఏం చేయలేకపోతుందంట. చీకటి ఏది? లోకం ఎవరిని గ్రహిస్తారు? లోకంలో ఉన్న ఎవరు? మనుషులు. పాపలకు అంధకారంలో బ్రతుకుతున్నప్పుడు ఏ మనుషుడు క్రీస్తుని ఎరగలేకపోతాడు, చూసినా గుర్తించలేకపోతాడు, విన్నా విశ్వసించలేకపోతున్నాడు, విశ్వసించిన ఆచారంలోకి ముందుకి వెళ్ళలేకపోతాడు. ఎప్పుడు పడిపోతామో, ఎక్కడ కూలిపోతామో తెలియని జీవితం. కాబట్టి మనకు భరోసా కలిగిన వాడు యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? ఆయన మనకి జీవపు వెలుగు, మన జీవితాన్ని వెలిగించగలిగిన వాడు. నీ జీవితం ఎటువైపు వెళ్తుందో చూపించగలిగిన వాడు. మీకు అర్థమవుతుందా? నీ జీవితం మరణం వైపు ఉందా, జీవం వైపు ఉందని నీకు టార్చర్ లాగా వెలుగునిచ్చి చూపించగలిగిన వాడు. నీ పాపాలను ఎత్తు చూపుతున్న వాడు. అందుకనే వాక్యం వినాలి. వాక్యం వెంటనే విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం విన్నంతకాలం నీ జీవితంలో పాపం ఉంటే హెచ్చరిస్తుంది. నువ్వు ఇంకా చీకటిలో బ్రతుకుతున్నావు, నువ్వు ఇంకా ప్రమాదంలో బ్రతుకుతున్నావు. సరిదిద్దుకో, మేలుకో, లేకు. నీకు అర్థమవుతుందా? రోమిలకు రాసింది 13 రోమపత్రిక 13 తీసారా? 11 మరియు మీరు అమ్మా దేన్ని అడగాలంట? కాలముని అడుగుతూ ఉంటారు. కాలం చాలా స్పీడ్గా వెళ్తుంది. 2025 సంవత్సరంలో మనం ఉన్నాం.
మనం మాట్లాడుకునేటప్పటికే 26 వచ్చేస్తుంది. అప్పుడే 5 నెలలు పూర్తయి ఇక అటువట్ల కాలం చాలా త్వరగా వెళ్తాం. 2025 వచ్చేసింది. దేవుడు ఆయుష్ కాలం ఇస్తే 26 కొరకే చూస్తున్నాం తప్పకండి. మన జీవితంలో ఎంత ఆయుష్ గతించుతాడు. ఒకసారి ఒక్కొక్క సంవత్సరం న్యూ ఇయర్ జరుపుకుంటున్నప్పుడు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఒకసారి ఆలోచించాలి. ఈ జీవితంలో 20 వచ్చినాయా, 25 వచ్చినాయా, 30 వచ్చినాయా? ఒక మాట గుర్తించుకోవాలి. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయి, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయి? ఒకవేళ 60 లెక్కేసుకుంటే ఆయన చెప్పినట్టుగా మోషే కాలంలో ఇచ్చిన ఆయుష్ కాలాన్ని చూస్తే అమ్మా ఆయుష్ కాలం, మనుషులు ఆయుష్ కాలం 70 సంవత్సరాలు అంటే 20 పోయినట్టు ఏమి ఉన్నట్టు? 20 పోతే ఎన్ని ఉన్నట్టు? 50 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? 50 సంవత్సరాలు. ఒకవేళ 50లోనే నువ్వు వచ్చేస్తే, నీకు ఇక్కడ 50 వచ్చేస్తే ఇంకా 20 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 20 సంవత్సరాలు నువ్వు ఏం చేయగలవు చెప్పండి? 50 వచ్చాక 20, 30 వచ్చాక కాలుపోట్లు అంటామే, నడుము నొప్పులు అంటున్నామే, నడవలేకపోతున్నాను అంటున్నామే, పని చేయలేకపోయిన పరిస్థితికి మనం వచ్చేస్తున్నామని అంటున్నామే. మరి ఇక 20 సంవత్సరాల టాస్క్ మన మీద ఉన్నప్పుడు ఒకవేళ అవి పొందుకునే అర్హత దేవుడు మనకిస్తే కనుక పరిగెత్తగలమా 50 సంవత్సరాల తర్వాత? ఆ 20 సంవత్సరాలు నువ్వు మార్పు చెందితే కనుక ఇంకొకరు చెప్పగలిగిన ఓపిక నీ దగ్గర ఉంటుందా, నా దగ్గర ఉంటుందా? కాబట్టి నీకు ఆయుష్ కాలం వచ్చింది, ఇంకో సంవత్సరం వచ్చింది కానీ కేక్ కట్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వకో. కానీ ఈ సంవత్సరం నీ జీవితంలో గతించిపోయిన సంవత్సరాలకి దేవుడికి లెక్క చెప్పాలి. కోవిడ్ దాని గురించి బాధపడుకో. కనీసం ఇంకో సంవత్సరం దేవుడు ఇచ్చాడు. గత సంవత్సరంలో చేయలేని పని ఈ సంవత్సరం ఆయన చేయాలని తలపులు కలిగి ఉంటారు. నిర్ణయించబడాలి, అర్థం చేసుకోవాలి. కాలం ఎరిగి అది అపొస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, దినములు చెడ్డవి కనుక సమయం పోనేయకూడదు. చెగడగల దినాలు మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి. సమస్యనే చూడకూడదు, అక్కడ ఆగిపోకూడదా? కాలము ఎరిగి ఏం చేయాలంటే నిద్ర మేలుకొని వేళ అయిన కానీ అంటే అర్థం ఏంటి? మా కాలం చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడైనా మేలుకుంటున్నావా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? చీకట్లో ఉన్నాం, వెలుగు నీ మీద అంటది. మా రాత్రి వచ్చాం, రాత్రి వచ్చింది, పడుకున్నాం, సూర్యుడు ఉదయించాడు, లేచమే లేదా అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయించగానే అర్థమవుతుంది మేలుకునే వేళ ఇదని. మీకు అర్థమవుతుందా? అంటే ఈ రోజు మనకి దేవుడు ఇచ్చాడు, ఆ ఇచ్చిన దేవుడిని ఆలోచించగలుగుతున్నామా? ఒకవేళ ఆ క్రీస్తు గురించి మనం వినే సమయం వస్తుంటే ఆయన ఆశ్రయించగలుగుతున్నామా? మేలుకోవడం అంటే అదే అర్థం. వాక్యం వినబడితే మేలుకోవాలి. జీవితం నీ ఆత్మీయ స్థితిలో మేలుకోవాలి. ఒకవేళ మరణ నిద్రలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. పాపం అనే నిద్రలో ఇంకా వెళ్ళిపోతున్నావేమో, మేలుకోవా? కాలం ఎరగవా? ఇంకా సమయం ఉందని అంటావా? ఇంకా తర్వాత చూస్తామని నన్ను అంటావా? నేడే ప్రభు రాకడైతే ఇదే అనుకూల సమయం అయితే బాప్తిస్మం పొందడానికి మిగతా తడుగు చేస్తున్నావా? ప్రభువులు కొనసాగడానికి, ప్రభు ఆరాధనకు రావడానికి సమస్యలు పెట్టుకున్నావా? ఒకసారి ఆలోచించు. ఇంకా సమయం ఉన్నదని మనం అనుకో. అర్థమవుతుందా? ఈ ఆయుష్ ఎలాంటిదన్నాడు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాయి. ఆవిర్వారి యాకోబు గారు అంటుంటే అపొస్తలులైన పేతురు అన్నారు, గడ్డి పువ్వు లాంటిది జీవితం. అవునా? గడ్డి పువ్వు లాంటిది. గడ్డి లాంటి మానవ ఆయుష్ కాలం ఎప్పుడు ఉదయిస్తుందో, ఎప్పుడు తగ్గుమంటుందో తెలియదు. సూర్యుడు ఉదయించగానే ఉదయకాలంలో ఎక్కిస్తారు. ఇదిగో ఎండ ముదిరేటప్పటికి ఎలా మారుతుందో ఆ గడ్డి. మరి అటువంటి జీవితానికి మనం సంవత్సరాల ప్రణాళిక వేసేసుకుంటున్నాం. కానీ ఆ ప్రణాళికలో దేవుడికి ఎంత సమయం ఉంటుంది, ఆ తలంపులో దేవుడి మీద మనకి ఎంత శ్రద్ధ ఉన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిద్ర మేలుకొని వేళ అయ్యేదని తెలుసుకోండి, అలాగే చేయండి. మన విశ్వాసులు చూడండి, మనం విశ్వాసమైనప్పటికంటే ఎప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా, అంటే విశ్వాసులుగా పిలవబడుతున్నాం తప్ప కానీ రక్షణ అంటే దాని అర్థం ఏంటి? కంగారు పడకండి, బలవంతంగా ఇచ్చింది కాదు కదా బాప్తిస్మం. నా మనసులో కలగాలి కదా.
10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు పెరుగుతుంది. 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు పెరుగుతుంది. 30 సంవత్సరాలు అయింది. 30 years ఎక్కడ అట్లా అవునా? ఇయర్సే 20 సంవత్సరాలే. ఏది నీలో వాక్యం కార్యసిద్ధిగా చేయగలుగుతుందా? కనీసం విశ్వాసం అనేది నీ క్రియ వలన కలిగింది కాదంటాడే, అది దేవుని వరం అంటున్నాడే. ఆ వరం నీకు ఎంత మేలు చేయగలుగుతుంది? నపుంసకుడు అన్నాడు ఫిలిప్పుతో, ఇవిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటండి? ఎన్ని సంవత్సరాలు పట్టింది బాప్తిస్మం తీసుకోవడానికి? అమ్మా, యేసుక్రీస్తుని గురించి విని విశ్వసించడానికి. అయితే క్రీస్తులో బాప్తిస్మం పొందితేనే నాకు రక్షణ ఉన్నదని మార్పు చెందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి నపుంసకుడికి? క్షణం. వాక్యం చెప్పడం పూర్తి చేశాడంటే ఫిలిప్పి రథమాపమన్నాడు మంత్రి, రథమాపు, ఇవిగో ఫిలిప్పు నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం అన్నాడు. నో అబ్జెక్షన్, నాకేం లేదు. ఇక అర్థమవుతే ఇప్పుడే రక్షణ చేస్తాను, బాప్తిస్మం తీసుకో అంటారు. నమ్మకంగా నీళ్ళలోకి వెళ్ళారు ఇద్దరు, బాప్తిస్మం తీసుకున్నారు, రక్షింపబడ్డారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజైనా నువ్వు బాప్తిస్మం పొందుకుంటావు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలోకి తరుణానికి అవకాశం ఇస్తాడు. ఆయన సన్నిధిలో నేను కూర్చోబెడుతున్నాడు. ఆయన రక్షణకర్తని నీకు తెలియపరుస్తున్నాడు. ఆయన మన పక్షంగా పూర్ణ రక్షణ కలిగి దేవుడు ఇశ్రాయేలుకి రుజువయ్యాడు. ఈ రోజు అదే రక్షణ యేసుక్రీస్తు ద్వారా కలిగిందని బయలుపడుతుంది, మనకు అర్థమవుతుంది. ఇంకా నిర్లక్ష్యం, ఇంకా అవిశ్వాసం, ఇంకా సమయం ఏదో ఉన్నదని అనుకున్నాం. అదే చెప్తాడు, కాలం నెరిగి నిద్ర మేలుకో. ఈ రోజు ఆ మెలుకు ఈ రోజు ఇచ్చాడు, రేపు ఏంటో తెలియదు. రెండో విడత కారణం అవుతుందట. చాలా సరిపోతాం. మరి మొదట తప్పించుకున్నాం, రెండులో ఎవరు బలవుతారో తెలియదు, ఎవరు మిగులుతారో తెలియదు. ఒకవేళ అప్పుడే మన మరణం, ఈ క్షణమే మన మరణం అయితే రేపు మన జీవితంలో మన క్యాలెండర్ లేకపోతే, రేపు క్యాలెండర్లో మన జీవితం లేకపోతే, మన డేట్ లేకపోతే ఏంటి? ఈరోజు సక్క పెట్టుకున్నామా మన దీపం? యెషయా హిజ్కియాకి చెప్పాడు, నీ పని అయిపోయింది. దేవుడు చెప్తున్నాడు, నీళ్ళు చక్క పెట్టేసుకోమన్నాడు, హిజ్కియా చక్క పెట్టేసుకోమన్నాడు అన్నాడు. అటువంటి జీవితం ఈ క్షణం మనకు వస్తాయి. ఏంటి రాస్తామా? బావా ఇంకా ఎంతమంది పొందరా, ఇంకా ఎంతమందికి ఇవ్వాలరా? అవునా కదా? జాగ్రత్తగా నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసిందో చక్క పెట్టేసుకుంటున్నావా? అది కాదు చక్క పెట్టుకోమని చెప్తా. ఈ రోజైనా ప్రభువు నమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నావా? నీ పాపాలకి క్షమాపణ నీకు దొరికిందా? నిత్యరాజ్యానికి నువ్వు అడుగుగా హెచ్చబడ్డావా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటాయి, ఆ మీద లేకపోతే ఏంటి? మన జవాబు ఏంటి? మన పరీక్ష ఏంటి? ఒకవేళ విశ్వాసం లేకపోతే నువ్వు నీతి మంత్రిగా నీ క్రియలో తెచ్చుకునే అవకాశం రోమపత్రిక 5:5 చెప్పారు కదా. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులములుగా తీర్చబడి అనడం లేదా? వినము, విశ్వసించలేదు, బాప్తిస్మం పొందలేదు, పాపాలకి క్షమాపణ దొరకలేదు, నీతిమంతులను ఎలా అయిపోయాం? నీతిమంతులైన క్రీస్తు కొరకు త్వరగా వచ్చే అని పిలుస్తున్నాం. సిద్ధపడేది. ఒకవేళ ఆయన వచ్చేస్తే నువ్వు ఎక్కుతావా? విడిచిపెట్టబడతావా? ఎందుకంటే ప్రభు అంచె దినాల్లో రాబోతున్నాడు. ఆయన రాకల్లో ఈ భూమి ఆకాశము పంచభూతాలు మిక్కడమైన వేండ్రముతో లయమైపోతున్నాయి. అగ్నితో కాల్చివేయబడే రోజు ఒకటి ఉన్నది, ఆయన రాకనది. అందుకనే పిలిచేస్తున్నావు సిద్ధపాటు లేకుండా. కాబట్టి అర్థం చేసుకుని సిద్ధపాటు ఉండాలి. మేలుకున్నవాడిగానే ఉండాలి. నిద్రమత్తులో ఉండకూడదు, నటించకూడదు. నేను మేలుకున్నవాడిని అన్నట్టుగా నటించకూడదు. నువ్వు మేలుకుంటున్నావు, లేకపోతున్నా లెగిస్తలేదు, నిద్రలో నేను నవ్వుకుంటున్నావు. అలా నటించి పడుకునేవాడిని ఎంతకాలం మనం లేకపోతాం చెప్పండి. నాకంటే భక్తుడు ఎవడున్నాడు, నాకంటే విశ్వాసం ఎవడున్నాడు, నాకంటే వాక్యం ఎవరికి తెలుసు అని అనుకుంటున్నావు. నిజమే, నీకున్న సీనియర్టీ, నీకున్న అనుభవం, నీకున్న స్థితి నిన్ను ఇంకా బాప్తిసానికి ప్రేరేపిస్తలేదే, నిన్ను ఇంకా రక్షణకు నడిపిస్తలేదే. ఏంటి నీ సీనియర్టీ? ఇంకా నీకన్నా వెనకాల వచ్చిన వాడు బాప్తిసం పొందుతా ఆత్మలో భద్రం చేసుకున్నాడే. ఏది ఇంకా? కాబట్టి
రేపు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మాట్లాడు, మనము విశ్వాసం అయినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి అంటే ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. మీకు అర్థమవుతుందా? 2000 సంవత్సరాల నుంచి నీ మీద ఉదయిస్తానే ఉన్నది జీవపు వెలుగు. ఏది? ఆ రాత్రిలో నుంచి వెలుగు అవుతున్నావా? ఆ మరణంలో నుంచి, చీకట్లో నుంచి నువ్వు తేరుకున్నావు అని అంటే చూస్తున్నావు అంతే, దూరం నుంచి వింటున్నావు అంతే, సమీపిస్తలా. చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి, పాపాన్ని వదులుకోవాలి, చెడు కార్యాలు మనం వదులుకోవాలి. ఇదే రోమపత్రిక 13వ అధ్యాయము మనం చదువుతుండ 12వ వచనంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. రాత్రిగా చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను ఇందాక అన్నాడు ఎఫెసీ పత్రికలో, ఇది క్రియల వలన కలిగినది. మన క్రియలు ఏ క్రియలు? అంధకార క్రియలు. అంధకారంలో ఏముంటాయి? పాప క్రియలు. ఆ అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని అయ్యే తేజో సంబంధమైన క్రియలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. యుద్ధోపకరణాలు అయ్యే పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, అవునా, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనము, ఆశ, నిగ్రహము, ఆత్మఫలాలు, ఈ యుద్ధోపకరణాలు ధరించుకోమని అందుకనే ఏం చేస్తున్నాడంట? వెలుగు ఉదయిస్తుంది. చీకటి గడిచి చాలా ఇలా అయింది. 2 దినాల నుంచి వాక్యం వెళ్ళి నువ్వు ఎంత మేలుకున్నావు, ఎంత సిద్ధపడ్డావు? ఏది నీ దగ్గర ఉన్నాయా యుద్ధోపకరణములు నీ దగ్గర ఉన్నాయా? ఆ ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. యుద్ధోపకరణములు ధరించుకోవాలట. యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు. ఎక్కడ ఉన్నాయి అన్ని? ఆ చీకట్లో, లోకములో ఏమున్నాయంట? అల్లరితో కూడిన ఆటపాట్లు. ఇవాళ దేవుని సన్నిధిలో కూడా వచ్చేసి ఎవరు సంతోషమాడితే నువ్వు చేస్తున్న భక్తి, నేను చేస్తున్న భక్తి దేవుడిని సంతోషపెడుతుందో లేదో చూసేవాడు ఎవరు లేదు. చెప్తున్నా వినేవాళ్ళు లేడు, వాక్యాన్ని పరిశోధన చేసేవాళ్ళు లేడు. అసలు చీకట్లో ఉన్నానా, వెలుగులో ఉన్నానని కూడా భ్రమపడతానని గుర్తించేవాడు ఎవడు కూడా లేడందిగా. కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహములైనను మత్సరములైనను లేకయు, పగటయందు నడుచుకొనుచున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఎలా నడవాలట? అది మార్పు చెందాలి. మరి ఎన్ని రావాలి? ఇవన్నీ మనం విసర్జించాలి. విసర్జించడే మనసు ఇచ్చినది బాప్తిసం ఒకటే, విసర్జించగలిగినది వాక్యం ఒకటే. ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కలిగితే నువ్వు విసర్జించగలవు. పరిశుద్ధులు విసర్జిస్తారు తప్ప పాపులు విసర్జించరు. లోక సహవాసం ఉన్న వారు విసర్జించరు. పరిశుద్ధులతో సంఘములో సహవాసం కలిగిన వారు, వాక్యముతో హత్తుకుని నడుస్తున్న వారు విసర్జించగలరు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము తీసారా? 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక చూడండి. 10వ వచనం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు అవ్వాలి. ప్రభుకి ఏముంది? మహాశక్తి ఉంది. బలపరచబడాలంటే ఏం చేయాలి? ఆ శక్తిని ఆశ్రయించరా. మీరు అపవాది తంత్రములను ఎవరిని ఎదిరించాలి? మన టాస్క్ ఎవరు? మన గురి ఎవరంట? అది ఎదిరించడానికి మన గురి ఎవరి మీద ఉండాలి? అది నా శత్రువు ఎవరన్నా ఉన్నాడంటే అపవాది. ఈ టాస్క్ మన మీద ఉండాలి. వాడిని ఎదిరించగలిగిన సర్వాంగ కవచము, శక్తి ఇవ్వగలిగిన వాడెవరో? ప్రభు యొక్క శక్తి. ఆయన మీద మన గురి ఎంత ఉంది? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటప్పుడు శక్తివంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఎలా ధరించు? అదే యుద్ధోపకరణాలు అన్నాడు రోమపత్రికలో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది ఎలయనగా ఎందుకు ధరించుకుని చెప్తున్నాడు? మనము పోరాడున్నది అంటే అర్థమైతే మనుషులతో కాదు, గాని
ఎవరు ప్రధానులు? అపవాది యొక్క ప్రధానులు. ఆ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను. అది ఇది అపవాదికి ఉన్న అధికారం ఎంత చూసా? ఇవన్నీ కనిపెట్టుకుని ఎదిరిస్తేనే కానీ మనం ఏం చేయలేం, సాధించలేం. బెదిరించాలి అంటే మనకేం కావాలంట? సర్వాంగ కవచంలో ధరించుకోరా. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎవరినే చదవం కదా 12వ వచనంలో, వారందరినీ ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. సర్వాంగ కవచం అంటే అర్థమేంటి? శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ప్రొటెక్ట్ చేయబడాలి, భద్రం చేయబడాలి. ఎవరో పరిశుద్ధుడు, ఎవరో విశ్వాసి, ఎవరో పరిశుద్ధుడు. కింద చదువుతో ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు చూడండి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకోవాలట. చూడండి యుద్ధపు కారణాలు ఎలా ఉన్నాయో. సత్యం అంటే వాక్యం అని దట్టి కట్టుకోవాలట. ఎక్కడికే? నడానికి బలం. నీతి అని మైమరువు, అది భుజాల మీద తొడుక్కున్నారు కదా. నీతి అని మైమరువును తొడుగుకొనుడి. పాదములకు సమాధాన సువార్త వలనైనా దేని తొడుకోవాలంట? పాదము వలనైనా సువార్తనే సిద్ధ మనసు. దేనికి సిద్ధం? యుద్ధానికి. అపవాదిని వారి తంత్రాలను ఎదిరించడానికి సిద్ధపడాలి. ఏ జోడు? సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కుని ఎక్కడ నిలబడ్డాలి? ప్రభు ఎదుట అపవాది ముందు నిలబడాలి. ఎదిరించడానిక? ఇవన్నీ గాక విశ్వాసమని. అమ్మా దేనితో? అసలు డాల్ ఏదంట? విశ్వాసం. అంటే అర్థం ఏంటి తెలుసా? అపవాది వాడి సైన్యం వేస్తున్న అగ్ని బాణాలను అడ్డుకొని ఏంటో తెలుసా? డాల్ అంటే విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని ఏం చేయగలరు? అగ్ని బాణములన్నిటినీ అది నేనే అక్కడ డాల్ ఉంటే చాలు. అంటే డాల్ ఏది? డాల్ ఏది? ఒక మాట మీకు చెప్తున్నాను. ఇందాక నుంచి మనం దేని మాట్లాడుకుంటున్నాం? ఇందాక నుంచి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కాబట్టి అవిశ్వాసంలో మనసు జీవితం ఎలా ఉంది? అది విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉంటాయి. ఎందుకు తెలుసా? అపవాదికి లొంగిపోతాం, ఎదిరించలేవన్నీ. ఓకేనా? విశ్వాసం కావాలంటే క్రీస్తు దగ్గర ఉండాలి, క్రీస్తుని గురించి వినాలి, విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడితే నువ్వు ఎదిరించగలవు. విశ్వాసం అనే డాలు పట్టుకుని మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. లేకపోతే నువ్వు ఆరిపోతావు. మరియు రక్షణయను శిరస్త్రానం తలకు ధరించుకునేది, నీ హక్కుని కాపాడేది. బండి మీద నుంచి వెళ్తుంటే పడిపోకుండా శిరస్సును ప్రొటెక్ట్ చేసేది ఏది తెలుసా? అది హెల్మెట్ తొడుక్కోండి, హెల్మెట్ కొనుక్కోండి అంటే 1500 హెల్మెట్ తప్పించుకోవడం కొరకు పోలీసులు వస్తుంటే హెల్మెట్ కి ఎక్కడ వేస్తారనేసి గిరగిర అలా ఇలా తిరుగుతూ అప్పటికప్పుడు తిరుగుతుంది. అలా సడన్ గా యాక్సిడెంట్ అయిపోతున్నారు వారు ఎంతోమంది. పడిపోతున్న శిరస్సుకి దెబ్బలు తగలకుండా కాపాడుకున్న వారు ఎవరు తెలుసా? లారీ చక్రాలు ఎక్కి దిగేసిన శిరస్సుకి ఏమవడం పరిస్థితులు ఇవాళ హెడ్ ఏది తెలుసా? బండి మీద వాహనం మీద ప్రొటెక్ట్ ఏది తెలుసా? హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఆ రూల్స్ అంటే ట్రాఫిక్ రూల్స్ అయ్యాలి. ట్రాఫిక్ లో మనం తిరుగుతున్నప్పుడు, హైవే ఎక్కుతున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ధరించుకుని వెళ్ళగలిగితే కొంతైనా మనం కాపాడుకుంటాం తెలుసా? కాబట్టి వాళ్ళ విశ్వాసంలో మన జీవితంలో వెళ్తున్నాం, భక్తులు మనం కొనసాగుతున్నాడు. ప్రొటెక్ట్ లేకుండా, భద్రత లేకుండా వెళ్ళిపోతే మనల్ని ఎదిరించేవాడు అక్కడ ఉన్నాడు, పడగొట్టేవాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ పడిపోతావో, ఎక్కడ కూరుకుపోతావో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి గుర్తించుకుని గమనించుకోవాలి. చదువు దేవుని వాక్యము
చూడండి, మరియు రక్షణ శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును. అది అపవాదిని ఎదిరించాలంటే ఏముండాలి? ఉల్లిపల్లి కోసుకొని కత్తి అట్టుకుపోవడమా, పాత కోసుకొని పాలు అట్టుకుపోవడమా? మీకు అర్థమవుతుందా? బొమ్మ పనికి వెళ్తున్నారు కదా, గొంత మట్టుకుపోయి పొడి చేస్తారని అన్నట్టు ఆగిపోయేవాడు కాదు. ఏ కట్టుకొని పట్టుకోవాలంట? వాక్యం అనే ఆత్మ కట్టుకొని పట్టుకుని నువ్వు నిలబడితే నీకు జడవగలిగిన వాడు అపవాది. బైబిలే పట్టుకోమను, బైబిలే పట్టుకురమ్మను, బైబిలే పోయి ఇంకా ఖడ్గంగా ఏమి నిలబడతా? ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ ప్రతి సమయమును ప్రతి విషయమైన ప్రార్థన వలనను విజ్ఞాపనములు చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఎవరు మెలకువగా అంటే పరిశుద్ధుడు. సంఘంలో ఉన్నవారు మెలకువగా అపవాది తంత్రాలను ఎదిరించుకుందాం. పగటవారిగా ఉందాం, రాత్రి వారిగా ఉండకూడదు. పరిశుద్ధుల సంబంధులుగా ఉండాలి, అపరిశుద్ధులుగా మనం ఉండకూడదు. విశ్వాసం ఎంత గొప్ప చెప్పినప్పుడు ఇది మనం క్రియల వల్ల కలిగిన రక్షణ కాదు, విశ్వాసం ద్వారా కలిగింది. ఇది దేవుని వరమే తప్ప కానీ మన క్రియలు మన పరిశుద్ధత కాదు. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుడికి ఇష్టమవుతున్నాం, విశ్వాసం ద్వారా రక్షణ పొందుతున్నాం, విశ్వాసం ద్వారా నీతి మందులుగా తెచ్చబడుతున్నాం, విశ్వాసం ద్వారానే ఆయన దగ్గర పరిశుద్ధిగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అటువంటి విశ్వాసం కలిగి చేసే సంఘాన్ని, వాక్యాన్ని మనం దూరం చేసుకోకూడదు. అటువంటి వాక్యానికి మనం దూరం అవ్వకూడదని క్రీస్తు మీరు ఎల్లప్పుడూ ఎదగాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఇప్పటికి మీ అందరికీ కొద్దిగా కొనాలని థ్యాంక్ యూ.